అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఉదయం శివలింగాపురం కాలనీలో మా జిల్లా ఎస్పీ గారు శ్రీ రోహిత్ రాజు గారి ఆదేశాల మేరకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో మనుగూరు సిఐ సతీష్, అశోకపురం సిఐ అశోక్, అదేవిధంగా అశోకపురం ఎస్ఐలు సురేష్, తిరుపతి, కరగూడెం ఎస్ఐ గారు రాజేందర్, అదేవిధంగా 65 మంది సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల కాలనీలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా, ఏదైనా నిషేధిత వస్తువులు ఉన్నా, ఏదైనా అనుమానిత వ్యక్తులు ఉన్నా వాళ్ళను కస్టడీకి తీసుకోవడము, నేరాలను నియంత్రించే ఉద్దేశము, అదేవిధంగా ప్రజలకు కొత్తగా వచ్చిన ఈ చట్టాలు అయితేంది, సైబర్ క్రైమ్ అయితేంది, ఈ మత్తు పదార్థాల గురించి అవగాహన కల్పించడం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. దీనిలో మేము ఒక ట్రాక్టరు, ఒక ఆటో, అదేవిధంగా ఒక 20 మోటార్ సైకిల్ ఎటువంటి పత్రాలు ఇవ్వబట్టి వాటిని సీజ్ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా మా సబ్ డివిజన్ పరిధిలో చేస్తాము. దీన్ని సహకరించిన ఈ కాలనీ ప్రజలందరికీ మేము దానికి బదులుగా భారతీయ న్యాయ సంహిత అంటే ఐపీసీ ప్లేస్లో భారతీయ న్యాయ సంహిత వచ్చింది. అదేవిధంగా సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే ఏంటంటే, ఒక నేరం జరిగినప్పుడు మనం పరిశోధన ఎలా చేయాలి, ఒక దరఖాస్తు ఎలా చేయాలి, దరఖాస్తు ఎలా తీసుకోవాలి, ఈ దరఖాస్తు తీసుకున్న తర్వాత పరిశోధన ఎలా చేయాలి, అది కోర్టులో ఎలా సబ్మిట్ చేయాలి అనేది అంతా, అరెస్ట్ ఎలా చేయాలి, ఇవన్నీ ప్రొసీజర్ అన్నట్టు. సిఆర్పిసి అంటే ప్రొసీజర్. దానిలో భారతీయ నాగరిక సురక్ష సంహిత అని చెప్పి కొత్త చట్టం సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది. అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే మనం ఒక నేరం జరిగినప్పుడు ఒక నేర స్థలంలో కొన్ని సాక్ష్యాలు వాటిని కోర్టు ముందు ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఏ ఎవిడెన్స్కి ఎంత వాల్యూ ఉంటుంది అనేది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఉంటుంది. దానికి కొత్త చట్టంలో భారతీయ సాక్ష్య అధినియమం అని వచ్చింది. బిఎస్ఏ అంటారు, ఐఈఏ ప్లేస్లో బిఎస్ఏ వచ్చింది. ఈ మూడు కొత్త చట్టాలు అంటే పబ్లిక్ అవేర్నెస్ కలగడానికి కొత్త జీరో ఎఫ్ఐఆర్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. అంటే పబ్లిక్ అనుకూలంగా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కొన్ని చేయాలి జరిగింది. జీరో ఎఫ్ఐఆర్ అంటే సపోజ్ మనం మనుగురు వ్యక్తి ఎక్కడో కొట్టవడమో ఖమ్మం పోయినప్పుడు అక్కడ అతన్ని ఎవరో కొడతారు అనే భయంతో అక్కడ ఏం చేయాలని అర్థం కాక పోలీస్ స్టేషన్ ఇక్కడ అర్థంగా మనుగురు వచ్చేసిన తర్వాత మనుగురు పోలీస్ స్టేషన్ దరఖాస్తు ఇవ్వచ్చు. 100% ఇవ్వచ్చు. కంపల్సరీ ఆ పోలీస్ స్టేషన్ దరఖాస్తు తీసుకోవాలి. దాన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటారు. ఈ దరఖాస్తు తీసుకున్న తర్వాత ఆ దరఖాస్తులు సంబంధిత కొత్తగూడెం పోలీస్ స్టేషన్కు మేము ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మిగిలిన పరిశోధన అంటే మళ్ళీ ఇతను అక్కడ పోతాడు, మళ్ళీ మిగిలిన కొట్టడం ఎవరు అంటే మిగిలిన అరెస్ట్ చేయడం కానీ, కోర్టు పంపడం కానీ అవన్నీ ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ వాళ్ళు చూసుకుంటారు. ఇదే కాకుండా ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ అని కూడా వచ్చింది. ఈ ఎఫ్ఐఆర్ అంటే మీరు ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా, మెయిల్ ద్వారా కానీ లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ మీరు పోలీస్ స్టేషన్కు కంప్లీట్ చేయొచ్చు. చేసిన తర్వాత 3 రోజుల లోపల మీరు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు మీరు ఏది ఇచ్చారో దాని మీద సంతకం పెడితే అది ఎఫ్ఐఆర్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ 3 రోజుల లోపల మాకు సంబంధిత పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఆ దరఖాస్తు మీరు తీసుకోవడము, ఆ సంబంధిత రికార్డులో ఎంట్రీ పెట్టడము, అదేవిధంగా దాని మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది. ఒకవేళ ఒక అఫెన్స్ అయింది, అది పెద్దది ఉంటుంది, రేపు మర్డర్ లాంటిది లేకపోతే గ్రేవ్ అఫెన్స్ లాగా ఉంటుంది, ఉన్నప్పుడు ఇమీడియట్ గా కన్సర్న్ సంబంధిత ఎస్ఐ గారు కానీ సిఐ గారు కేసు చేసుకుని పరిశోధన చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఇంకా చాలా అంటే ప్రొసీజర్లు అంటే మా పోలీస్ సంబంధించి నేర స్థలానికి ఎప్పుడు వెళ్ళాలి, ఎలా పరిశోధన చేయాలి అనేది కూడా కొన్ని మార్పులు జరిగినాయి. దాని ద్వారా ఇప్పుడు అంటే మేము ఆల్రెడీ అందరం ట్రైనింగ్ తీసుకుంటాం. ఇంకా ఫర్దర్ గా ట్రైనింగ్ కూడా కంటిన్యూస్ జరుగుతుంది. అంత రావడానికి కొంత టైం పడుతుంది. కానీ చట్టాలు అమల్లోకి వచ్చినాయి. ఆల్రెడీ మేము కేసులు చేస్తున్నాం. దాని విధంగానే పరిశోధన చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.